డేటు త్వరలో నిర్ణయిస్తాం. మన ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి కెనాలు 450 కోట్లతోని 40 ఏళ్ల కింద తీసుకున్న కెనాలు లైన్ వరకు టెండర్లు పూర్తి అయినాయి. దాని పనులు ప్రారంభించి అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీ ఫార్మసీ లా కాలేజీలు కొత్తగా శాంక్షన్ అయినాయి. ఆ 2 కాలేజీలకు శంకుస్థాపన. అలాగే ఇక్కడ పొట్టుగూడ హై స్కూలు మీ అందరికీ తెలుసు 70 ఏళ్ళ కింద నల్గొండలో కిరాయి బిల్డింగ్లో ఉన్న పొట్టుగూడ హై స్కూల్లో ఎంతోమంది మేధావులు దేశ విదేశాలలో ఉన్నారు. అది రెంటెడ్ బిల్డింగ్ ఉంటే అక్కడ ప్లేస్ లేకపోతే ఆర్ఎండ్బి స్థలాన్ని కేటాయించి ప్రతీక్ ఫౌండేషన్ మీద దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అది ఒక మోడల్ స్కూల్. అది గవర్నమెంట్ స్కూల్ కాదు. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్కడ కూడా ఆ విధమైన వసతులు లేదు. టోటల్లీ ఎయిర్ కండిషన్ కంప్యూటర్ కోర్సులతో సహా రేపు దేశంలో మన కంప్యూటర్ యుగం పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని నేర్పించే విధంగా స్కూల్ కట్టడం జరిగింది. అది కూడా ఇనాగ్రేషన్ ఉంటుంది. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. బహుశా మొదటి వారంలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్లమెంట్లో భూమి సున్నా వచ్చింది, సర్పంచులు 10% గెలవలేదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గురించి మాట్లాడడం టైం వేస్ట్. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మళ్ళసారి కూడా నిన్న మా సీఎం గారికి చెప్తున్నా, ఒకవేళ 153 సీట్లు అయితే 120 సీట్లు పైన గెలుస్తానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడిగా గంటాపదంగా ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజారాజ్యం అందిస్తున్నాం. ఇవాళ పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా గమనించే ఇవాళ 75% పైన సర్పంచులను గెలిపించారంటే మీరు అర్థం చేసుకోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.